ఏట్లో దూకొద్దన్నా, చావద్దన్నా, నువ్వు మాకు కావాలన్నా. చావడానికి నీళ్ళే కనపడడం లేదేందిరా? అదిగోండయ్యా కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. సంతోషం. ఆడిని చంపలేకపోయినా నేను తెచ్చేదానికి మార్గం చూపించావురా. ఏలు పట్టరా అయ్యా. అన్నా, భవానీ ప్రసాద్ ని చంపే వాళ్ళు వచ్చారు. ఏంది మళ్ళా చెప్పు. నిజమన్నా, నీతో చేయి కలపడానికి ఎంపీ గారు వచ్చారు. రండి. అయ్యా చంపాలి గాని సావడమేంటి దొర అని చెప్పాల్సిన వాడివి. నీ అబ్బా ఈడ నీళ్ళుండి దూకి సావమంట. ఎంపీ చంద్రమౌళేశ్వరరావు గారి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడంటే నాకేసి తీరినట్టే. చెప్పండి ఎంపీ గారు, వాణ్ణి మట్టిలో కలపడానికి డబ్బులు కావాలా? కారపూడిలో ఈరులు దాచిన ఆయుధాలు కావాలా? బాంబులు కావాలా? జనాలు కావాలా? ఏం కావాలో చెప్పు. నాకు నీ కూతురు శివనాగేశ్వరి సాయం కావాలి. వాడి చేతుల్లో అవమానపడి మాకు దూరంగా బతుకుతున్న బిడ్డ, పైగా ఆడపిల్ల, అదేం చేతది? ఒకనాడు ఎంతమంది వీరులున్నా భీష్ముణ్ణి చంపడానికి శిఖండి అవసరం వచ్చింది. ఇంకొక నాడు బ్రహ్మనాయుణ్ణి ఎదిరించడానికి నలగాముడికి నాయకురాలు నాగమ్మ కావాల్సి వచ్చింది. భవానీ ప్రసాద్ని కొట్టాలంటే ఇంతమంది మగవాళ్ళం మనవల కాదు. ఈనాటి నాగమ్మ నీ కూతురు శివనాగేశ్వరి సమర్థురాలు. శభాష్! ఆణ్ణి కొట్టే మగబిడ్డని కననైతేనే దిగులు పడుతున్నా. భగవంతుడా, నా కోరిక ఇట్టా తిరుగుతున్నావా? అమ్మా శివనాగేశ్వరి! అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వరి ఎక్కడ? శివనాగేశ్వరి ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరురా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వరి ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే వెళ్తావా? తప్ప. అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాసాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్కుమార్ దాస్ అనేవాడు లెటర్ రాస్తే జీకుమార్ దాసుని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏంటిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా
పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం దగ్గలేని కుమార్కి నీ కూతురే బతికినంత కాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళని చంపేయండిరా! తప్పైపోయిందని ఒక్క ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడబడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఊరూరంతా కార్తీక అమావాస ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. గురిజాల చంద్రుడు వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు. అందువల్ల ఇదే అదునుగా వెళ్లి చచ్చి బతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం.
వీరులను చంపిన వాళ్ళని చూశాను గాని శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. రేయ్ నా కొడుకు చచ్చిపోయాడురా. వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతికున్నాడని అబద్ధం చెప్పాను. బతికున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడురా. అదిరా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా, నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పకోండి. పదండి, పారిపోదాం. నేను అమెరికా పారిపోతాను. నాగులేటుంటున్నా లాంచీలు పెట్టించా. ఆడికి ఏం తెదాలని పాఠాలు మిగులుంటాయి. అంట్రా పరిగెత్తండి. కన్నపేకు బంధం లేకపోయినా నాకు కుమారదాస్కి కన్నమ్మదాసు బంధం ఉందిరా. చట్టానికి లొంగిపోమని మీకు అవకాశం ఇచ్చినా మీరు చట్టాన్ని చంపాలని చూశారు. ఇది అన్యాయాన్ని అణిచేందుకు కన్నమ్మదాసు వాడిన భైరవ ఖడ్గం. అన్యాయం చేసిన వాళ్ళని తెగదార్చిన ఆయుధం. నీ చేతిలో ఆయుధం ఉంది, మేము నిరాయుధులం.
చెన్నకేశవ జై చెన్నకేశవ జై చెన్నకేశవ భవాని శాంతించు. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వదినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళతారు. వెళ్ళతారు. శాంతించు. ఆగండి! వద్దు నాన్న, అతనికి చేతులు జోడించొద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, మీ నాన్నతో పోరాడేది. నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిటికెడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పల్లనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి, 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను నువ్వు గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. భవాని, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగువుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడుండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య. మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా. ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. దొరికావరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేన్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores 5 కోట్ల హెలికాప్టర్ తగలబెట్టాడు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరికి వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వానేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఎస్. ఆంధ్ర పోలీసుల్ని
అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు. ఆనాడు అక్కడదంతే ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస వంగిన వాడివి, నన్నేం చేస్తావు? కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలు ఉండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. హ! ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా తల్లులు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళామే వింది, ఈ రోజు పార్లమెంట్ దాకా వినపడతాయి. ఏయ్! ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి. ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బొందిలో ప్రాణాలే వదిలేస్తా. ఏయ్! ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. మ్యాన్, అమెరికా పాలసత్వం ఉన్న నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేశా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్ళు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. Mr. Vadi Prasad, you tried to kill our citizen. Kind to surrender. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్స్, పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పేలుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసలబుడికే నెత్తురు గుండెలతో చంపుతారు. Do you want to see the power of this? మా భవానీ బాబుని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగులేట్లో విసిరేస్తాం. రే శనగల, మా దేవుడింటికి పోలీసుల్ని తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తురు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం? ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యూ డూ? మినిమం 30 years జైలు పెడతాం. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైలు గడుపుతావా? లేకపోతే మా కారంపొడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగి చేస్తావా? Sorry, sir. We will recommend to cancel his citizenship. Ma'am, please don't cancel my citizenship. I hold that citizenship. హలో, ఏమన్నావు? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా గెలవు. పోరా, పో.